ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అంతటి వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగిండి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు, మరియా, మార్తా ఉన్నటువంటి వారి గృహానికి ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడల్లా కూడా ఆ గృహంలో బస చేయటం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి పరిపాటి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గృహంలోనికి ఆహ్వానించినటువంటి స్త్రీ ఏమో మార్తా. ఎప్పుడైతే ఆహ్వానించిందో, యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించిన తర్వాత ఈమె వెళ్ళిపోయి ప్రభువారికి భోజనము సిద్ధపరచాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆ పనులలో ఆ ఒత్తిడి చేత ఎంతో బిజీగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించుకొని ఆయన చెప్పేటటువంటి కొన్ని మాటలు వినడానికి, ఆయన చెప్పేటటువంటి బోధలు వినడానికి మరియ ఎంతో ఆతురత కలిగినటువంటి స్త్రీగా ఉండి యేసు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుండి ఆయన చెప్పేటటువంటి మాటలు వినుచున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇలాగ ఈమె వినుచు ఉన్నటువంటి సందర్భంలో మార్త అంటుంది, అయ్యా, నేను ఒంటరిగా ఒకదాన్నే కష్టపడుతున్నాను కదా, ఇక్కడ నేను మీ కొరకు కొన్ని పదార్థములను సిద్ధపరుస్తున్నాను కదా, నేను ఒంటరిగా కష్టపడుతున్నాను కదా, మరియను కూడా నా దగ్గరకు పంపించవచ్చు కదా అని చెప్పి ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల వలన ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉన్నావు. నీవు అనేకమైనటువంటి పనులు పెట్టుకున్నావు. ఒక పని తర్వాత ఒక పని చేయటము, లేదా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పనిని నీవు చేయటం మర్చిపోయి అనేకమైనటువంటి పనులు పెట్టుకొనటం వలన నీవు ఏ పని కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోతూ ఉన్నావు అన్నట్లుగా చెబుతూ, మరియా ఉత్తమమైనటువంటి పనిని ఏర్పరచుకుంది. అవసరమైనటువంటిది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఉత్తమమైనటువంటి పనిని ఏర్పరచుకున్నటువంటి మరియా, ఉత్తమమైనటువంటి కార్యము చేయటానికి ఇష్టపడినటువంటి మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ప్రభువు చెప్పినటువంటి బోధన నేర్చుకుంటుంది. ప్రభువు చెప్పినటువంటి మాటలు నేర్చుకోవాలని, ప్రభువుకి ఇష్టమైనటువంటి సేవ చేసే కార్యక్రమాల విషయాలైతేనేమి, దేవుని స్తుతించే విషయాలైతేనేమి, దేవుని రాజ్యము గురించినటువంటి విషయాలైతేనేమి, వీటన్నిటిని గురించి ఆమె యేసు ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకుంటూ ప్రభు యొక్క సంభాషణలో ఈమె కూడా సంభాషణ కలుపుతూ ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఉన్నటువంటి మరియను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు పరిచర్య విస్తరిస్తూ ఉన్నటువంటి దినాలలో మనుషులు చాలా పనులను పెట్టుకుంటూ ఉంటారు. రకరకాలైనటువంటి పరిచర్యలను ఏర్పాటు చేసుకుంటారు. రకరకాలైనటువంటి పరిచర్యలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్ళలేక, ఏ పని కూడా సక్సెస్ఫుల్గా చేయలేక చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులను మనము చూస్తూ ఉంటాం. నీకు అప్పగించినటువంటి పనిని నీవు చక్కగా నిర్వహించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవసరమైనటువంటి పనిని చేయాలి.
ఉపయోగపడేటువంటి పనిని ఏర్పాటు చేసుకొని ఉపయోగమైనటువంటి పని మీద క్షుణ్ణంగా దృష్టి పెట్టడం ద్వారా నీవు ఆ పనిలో సక్సెస్ అవటానికి దేవుడు మీకు సహాయము చేసే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యవనస్తులైతే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. 2 రకాలైనటువంటి పనులు, 3 రకాలైనటువంటి పనులు, మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకుంటూ ఉంటారు. లేదా మల్టీ పర్పస్గా నేను ఉపయోగపడుతున్నాను, నేను ఆల్రౌండర్నండి, నేను అన్ని పనులు చేయగలుగుతానండి, నేను ప్రతిదీ చేయగలుగుతానండి అన్నటువంటి విధంగా మల్టీ టాస్కింగ్ చేయటానికి చాలామంది ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, దేవుని బిడలమైనటువంటి మనము మనకి అవసరమైనటువంటి పనిని మనము చేయటం, మనకి అప్పగించినటువంటి పరిచర్యను, ఒకవేళ చిల్డ్రన్ మినిస్ట్రీలో యాక్టివ్గా ఉంటే దాని మీద బాధ్యత పెట్టుకోవటం, యూత్ మినిస్ట్రీలో నీకు బాధ్యత అప్పగించబడినప్పుడు యవనస్తుల గురించినటువంటి ఆలోచన, వారిని బలపరచాలన్నటువంటి ఆలోచన నీవు కలిగి ఉండటం, విమెన్ మినిస్ట్రీలో దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆ పరిచర్యను ముందుకు తీసుకొని పోవటం, మెన్స్ మినిస్ట్రీ గురించి కాన్సన్ట్రేషన్ చేయటం, అవుట్ రీచ్ మినిస్ట్రీ గురించి కాన్సన్ట్రేషన్ చేయటం, మ్యూజిక్ మినిస్ట్రీ గురించి కాన్సన్ట్రేట్, ఇలాగా దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నమ్మకముగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవుడు నిన్ను ఆ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. నీవు కూడా నీవు వెళ్ళేటటువంటి సంఘములో ఒక ఉత్తమమైనటువంటి పనిని ఏర్పాటు చేసుకో. ప్రభువుని అడుగు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఏ పనిలో వాడుకోవాలి ప్రభువా, నేను ఏ పనిలో నీకు ఉపయోగపడాలి ప్రభువా, నేను పరిచర్య చేయాలా ప్రభువా, నేను లేదా మందిరాన్ని చిమ్మాలా ప్రభువా, నేను ఎలక్ట్రికల్ పని చేయాలా ప్రభువా, నేను ఏ పని చేయాలి ప్రభువా అని చెప్పి నీవు అడిగినప్పుడు ప్రియులారా, దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు, ఆ పనిలో నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే దేవునికి పని చేసేటటువంటి వారంటే, పరిచర్య చేసేటటువంటి వారంటే ఎంతో ఇష్టం అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఒక మంచి పనివాడిగా, మంచి ఉత్తమమైనటువంటి దానిని నీవు ఏర్పాటు చేసుకొని నీ యొక్క పనిలో భారము కలిగి నీవు ముందుకెళ్ళినప్పుడు తప్పక దేవుడు నీ కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా, అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ప్రత్యేకంగా ప్రభువా మరియా ఉత్తమమైనటువంటి దానిని ఎలాగైతే ఏర్పాటు చేసుకుందో ప్రభువా, మేము కూడా ఉత్తమమైనటువంటి పనులు చేయటానికి మీ మందిరములో ఒలీవ మొక్కలాగా నాటబడి మాకు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించటానికి, మధ్య మధ్యలోనే ఆపేసి నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వారి మీద వీరి మీద కంప్లైంట్ చేసేటటువంటి కంప్లైంట్ బాక్స్ లాగా ఉండకుండా ప్రభువా నాయన, ఉత్తమమైన దానిని వెతుకుకొని, ఉత్తమమైన దానిని పాటించి, అవలంబించి, ఉత్తమమైనటువంటి సాక్ష్యము పొందుకొని ముందుకు వెళ్ళే కృపను ప్రతి బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించి, మీ కాపుదల, మీ భద్రత దయచేసి ప్రభువా వారి తలాంతులను మీరు దీవించి ఆశీర్వదించి నీ రాజ్య వారసులుగా చేస్తారని నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మా ప్రార్థనా మనవులన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముతున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.